ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, ముగింపు తేదీలేంటో మనం తెలుసుకుందాము. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ, షేర్ మీ, లైక్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ప్రారంభము, ముగింపు తేదీలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతాయి. వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. వారాహి నవరాత్రులు ఆషాఢ శుక్ల పాడ్యం నుండి ఆషాఢ శుక్ల నవమి వరకు 9 రోజులు జరుపుకుంటాము. వారాహి అమ్మవారు సప్త మాతృకల్లో 5వ దేవత. ఈమెను శ్రీచక్రములో ప్రధాన దేవతగా పూజించబడుతుంది. వారాహి అమ్మవారు కాశీపట్నానికి క్షేత్రపాలకురాలిగా ఉంటుంది. ఈ వారాహి అమ్మవారిని పూజించిన వారికి కాశీ క్షేత్రాన్ని ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుతుందో అలాగే మనల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుతుంది. వారాహి అమ్మవారు శంభు నిశుంభులు అనే రాక్షసులను వధించారు. ఈ వారాహి అమ్మవారు వారాహి వగు ముఖం కలిగిన శక్తి మరియు వారాహ పరమేశ్వరుడి శక్తి నుంచి ఉద్భవించింది. వారాహి అమ్మవారిని రాత్రి వేళ మాత్రమే మనం పూజించాలి. వారాహి అమ్మవారి వాహనంగా గుర్రము లేదా ఎలుకబంటి వాహనము, అలంకార వస్తువులుగా చక్రం, శంఖం, పుష్పమాల, పూల అలంకరణ వంటివి ధరించి ఉంటారు. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలనుకుంటే 9 రోజులు దీక్షతో బ్రహ్మచారిగా ఉండి చేయాలి. ఈ వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పాలు, బెల్లం పాకం, దద్దోజనము, పులిహార, పొంగల్, గారెలు, సాంబార్ మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి అమ్మవారికి ఎర్రపూలు మాత్రమే కాకుండా ఇతర రకాల పూలను కూడా సమర్పించవచ్చు. ఎక్కువగా ఎర్రపూలతో పూజ చేస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నం అవుతారు. వారాహి అమ్మవారి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు జూన్ 26 గురువారము ఆషాఢ శుక్ల పాడ్యం నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నవరాత్రులు జూలై 4 శుక్రవారము ఆషాఢ శుక్ల నవమి రోజుతో ముగిస్తారు. ఈ వారాహి అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకున్న శత్రువులు నాశనం అవుతాయి. అలాగే భూ వివాదాలు ఏమైనా ఉంటే భూ సమస్యలు తొలగిపోతాయి. అలాగే వ్యవసాయంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. వారాహి నవరాత్రులు చేసుకునేవారు అమ్మవారిని ఉదయం కంటే సాయంత్రం పూజించడము ఎంతో విశేషము. అలాగే వారాహి అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేసుకుంటే విశేషమైన ఫలితాలు మనకు వస్తాయి. వారాహి అమ్మవారిని పూజించాలనుకునేవారు ఏదో చేశాములే అనుకోకుండా నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు